దళితుల భూముల్ని ప్రభుత్వం తీసుకొని ప్రైవేటు వాళ్ళకి అప్పచెబుతా ఉందనడానికి ఈరోజు ఈ వార్త ఉదాహరణ. 99 పైసలకి ఉరసాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి, బఫూన్గాళ్ళకి, లుల్లుగాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీగాళ్ళకి అడ్డంగా ఏ విధంగా దోచి పెడతా ఉన్నారో మనం చూసాం. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని పప్పు బెల్లాలాగా ఎకరం 100 రూపాయలకి ప్రైవేట్ వాళ్ళకి ఎలా దోచి పెడుతున్నారో చూసాం. ఇది ఇంకో రకమైనటువంటి దందా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మకానికి పెట్టాడు. దీని హెడ్డింగ్ అది ఏంటో చూస్తే ఈరోజు పార్కుల ముసుగులో బాబు పందారం, దళితుల భూములు ప్రైవేటు దందా, ఏపీఐఏసీసీ నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి. రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్. ఎంఎస్ఎంఈ పార్కులంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు, ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐఏసీసీ. అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐసీసీ సేకరించినవే. ఇప్పుడు ఏపీఐసీసీని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం. అయినా పార్కుల కోసం అంటూ ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నటువంటి ఏపీఐసీసీ ప్రైవేటు వ్యక్తులు చేపట్టే ఆ పార్కుల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించవు. దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లిఫ్ట్ అనేటటువంటి పాలసీతో ఇప్పటికే విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి భూముల్ని ఏదైతే వాళ్ళ తెలుగు